హైదరాబాద్ కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కూకట్పల్లి ఏసీపీతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన నిందితులు పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేకంగా బృందాలు ఏర్పరిచి గాలింపు చర్యలు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు గురించి మాట్లాడడానికి కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ గారు ఉన్నారు. వారిని మరియు తెలుసుకుందాం. సార్, ఇప్పటికే పోలీసులకు సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిందితులకు సంబంధించి ఎటువైపు వెళ్ళినట్టు ప్రాథమికంగా మీరు గుర్తించారు? నిన్న సాయంత్రం 5 గంటల 5 నిమిషాల మధ్యలో తను ఈ స్వాన్లేక్ అపార్ట్మెంట్స్ నుంచి వెళ్ళి వాడు స్కూటీ వెహికల్ తీసుకొని పోయినట్టు కనబడుతుందండి. ఈ స్కూటీ కీస్ కూడా ఈ రోషన్ అనే అబ్బాయి దగ్గరనే ఉంటాయట. అంటే ఇప్పుడు ఈ ఎవరైతే రేణు అగర్వాల్ దగ్గర పనిచేసే హర్ష అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో వారికి ఫ్రెండ్ అతను, ఆ నైబర్, వారి దగ్గర కీ ఉన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళ దగ్గరనే ఉంటుంది, పనం దగ్గరనే ఉంటుంది కీస్ అని చెప్తున్నారు. వాళ్ళు 5 గంటలు 1 నిమిషం ఆ ప్రాంతంలో అపార్ట్మెంట్స్లోకి వెళ్ళి బయటకు వెళ్ళడం జరిగిందండి. వాళ్ళు మనం కొంత దూరం వరకు సీసీటీవీ మనం ఫుటేజ్ చెక్ చేయడం జరిగింది. అది ఆల్మోస్ట్ ఐడియల్ లేక్ నుంచి రెయిన్బో విస్టా వరకు మనకు రాత్రి కొంచెం లేట్ నైట్ అవడం వల్ల మనకు ఇంకా వాటి రాలేదండి. ఆడి వరకు వెళ్ళినట్టు కనబడుతుంది. ఇంకా ఫర్దర్ ఈ రోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయినండి. మా వాళ్ళు చెక్ చేస్తున్నారండి. 2 గంటల ప్రాంతంలో హత్య చేయడం జరిగింది. హత్య చేయడానికి ప్రధాన కారణం ఏదై ఉండొచ్చు అని మీరు భావిస్తారు? ఇది మోస్ట్ ప్రాబబ్లీ అండి 3 to 5 మధ్యలో జరిగి ఉంటుందండి. ఎందుకంటే 3 to 4, 4:30 ఆ ప్రాంతంలో జరిగి ఉంటుంది. ఆ మెయిన్ కూడా రీజన్ డబ్బు ఉంటుందని, బాగా డబ్బు ఉంటుందన్న ఉద్దేశంతో వాడు చేసి ఉంటారు. కాకపోతే ఓనర్స్ను విచారించడం జరిగిందండి. వారు ఏం పెద్ద డబ్బు ఏం పోలేదని చెప్తున్నారు. మోస్ట్లీ ఉంటే 50 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఇంట్లో పెట్టాం సార్. మేము ఏమన్నా కూడా ట్రాన్సాక్షన్స్ అంతా మేము బ్యాంక్ త్రూ చేస్తాం కాబట్టి మేము పెద్ద ఎత్తున క్యాష్ ఏం పెట్టదు అని వారు చెప్తున్నారండి. పనిచేసే వీళ్ళిద్దరు కూడా ఎన్ని రోజుల నుంచి వీళ్ళ ఇంట్లోకి పనికి కుదించడం జరిగింది? అసలు వీళ్ళు పని కుదించడానికి సంబంధించి ఏమన్నా ఏజెన్సీ ద్వారా వీళ్ళు వచ్చారా, లేదా వీళ్ళే సొంతంగా ఏమైనా వచ్చారా? వీళ్ళు యాక్చువల్ అండి వీళ్ళు ఈ అగర్వాల్ ఎవరైతే ఉన్నారో అండి, ఈ రాకేష్ అగర్వాల్ ఎవరైతే ఉన్నారో వీరు యాక్చువల్ కలకత్తా బేస్డ్ అండి. వీళ్ళు నేటివ్ ఆఫ్ కలకత్తా. వీళ్ళకి అక్కడనే కలకత్తాలో శంకర్ అనే వ్యక్తి ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఏజెన్సీ ద్వారా ఈ అబ్బాయిని వీళ్ళను ఈ పనులను రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ హర్ష అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ రేణు అగర్వాల్ చంపిన అతను మనం అలీజ్డ్ సస్పెక్ట్ చేస్తున్నామో అతను 11 days క్రితం వచ్చినట్టండి. ఇంకోతనేమో 11 months నుంచి వారి నేబర్స్ ఇంట్లో పనిచేస్తున్నారు. అంటే ఇప్పటివరకు దర్యాప్తులో భాగంగా అంటే ఎంతవరకు డబ్బులు పోయినట్టు కానీ ఏదైనా బంగారం పోయినట్టు కానీ మీరు గుర్తించారు? అది వాళ్ళు ఓనర్ చెప్పే ప్రకారం అంటే మాక్సిమం 1 lakh అంటే వాళ్ళు కూడా కౌంట్ చేయలేదు, ఎంత ఉంటుందని కౌంట్ చేయలేదు. మోస్ట్లీ ఉంటే ఒక 50 నుంచి 1 లక్ష రూపాయలు ఉంటుంది, లోపల ఉంటుంది సార్. ఉంటే కూడా బంగారం 2-3 తులాల కంటే ఎక్కువ ఏమి ఉండదు సార్ అని చెప్తారు. మోస్ట్ ప్రాబబ్లీ అంతకంటే ఎక్కువ ఏమి ఉండకపోవచ్చండి వారు చెప్పే ప్రకారం అయితే. అంటే హత్య చేసిన తర్వాత నిందితులు కూడా అక్కడ రక్త మార్కులు ఉన్న వాళ్ళ దుస్తులను అక్కడే వదిలేసి తర్వాత అక్కడ నుంచి పారిపోయినట్టు తెలుస్తుంది. అది అంటే ఎందుకు సార్ ఆ విధంగా చేయాల్సిన? అంటే ఇప్పుడు వానికి ఆ రక్త మరకలు షర్ట్ మీద పడ్డట్టున్నాయి. దాంతో వాడు పోయి ఆ బట్టలని అక్కడే పడేసి ఆ స్నానం చేయడానికి పోయిండు. స్నానం చేసిండు, ఫ్రెష్ బట్టలు వేసుకుండు. వాని బ్యాగ్ కూడా చదువుకున్నాడు. వాడు తెచ్చుకున్నప్పుడు వాని బ్యాగ్ ఉంటుంది, బట్టల బ్యాగ్, అది చదువుకుని అంచెలు పారిపోయినట్టు కనబడుతుంది. ఇప్పటికే ఆ నిందితులకు సంబంధించి కూడా అక్కడ నుంచి పారిపోయినట్టు కూడా గుర్తించారు. కానీ వీళ్ళు జార్ఖండ్లో అసలు అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటిది ఏందన్న ప్రాథమికంగా మీరు దర్యాప్తులు ఏమన్నా? యాక్చువల్ అంటే వీళ్ళు ఏజ్ కూడా 21 years అండి, పెద్ద ఏజ్ ఏం కాదు. వాని యాంటీసిడెంట్స్ అంటే వాళ్ళకి సంబంధించిన ఏమైనా కేసెస్, క్రిమినల్ కేసెస్ ఏమైనా అనేది ఇప్పుడు వెరిఫై చేస్తున్నామండి. ఇది యాక్చువల్లీ ఏజెన్సీ వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకున్నప్పుడు వాళ్ళని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటారు. ఇప్పుడు మేము మా దర్యాప్తులో ఇప్పుడు మేము అక్కడ జార్ఖండ్ పోతున్నాం కాబట్టి మా టీం పోతుంది కాబట్టి అది కూడా వెరిఫై చేస్తామండి. ఇప్పటివరకు ఎన్ని బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది? గాలింపుకి సంబంధించి ఏ విధంగా? టోటల్ ఒక 5 teams ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ 5 teamsలో కూడా యాక్చువల్ ఒక టీం వచ్చేసి సీసీటీవీస్ మొత్తం చెక్ చేయడం జరుగుతుంది. ఇంకోరేమో సిడిఆర్ పర్టికులర్స్ అనలైజ్ చేయడం జరుగుతుంది. ఇంకో టీం ఏమో ఈ రైల్వే స్టేషన్స్ ఆ ఏరియాలని చెక్ చేయడం జరుగుతుంది. ఇంకో టీం ఏమో జార్ఖండ్ ఇట్లా పోతుంది. ఈ విధంగా ఒక 5 teams ఫామ్ చేయడం జరిగిందండి. మీద త్వరలో ఈ కేసుకు సంబంధించిన నిందితులను అయితే అరెస్ట్ చేస్తాం. ఇప్పటికే 5 టీంలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటివరకు నిందితులు కేవలం అంటే బండి తీసుకొని ఇక్కడ నుంచి జార్ఖండ్ వైపు వెళ్తున్నట్లయితే ప్రాథమికంగా గుర్తించాం కాబట్టి అక్కడ ఆధారంగా నుంచి కూడా వాళ్ళని అదుపులో తీసుకొని వారిని అయితే అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా ఏసీపీ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాలాజీతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.